ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపటి రోజున ఒక రిచ్ క్లాస్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే మైండ్ సెట్లో ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఒకటి ఉంటుంది స్కిల్, ఇంకోటి ఉంటుంది విల్. విల్ మీన్స్ కమిట్మెంట్. ఓకే, ఎవరికైతే లో విల్ లో స్కిల్ ఉంటుందో వాళ్ళు ఆల్వేస్ స్ట్రగ్లింగ్లో ఉంటారనమాట. ఈ రోజు అంటారు నేను ఎంత కష్టపడ్డా కూడా నేను అంతే ఉన్నా, నేను ఆ పొజిషన్లో ఉన్నా, అంతే ఉన్నా, ఆ పొజిషన్లో ఉన్నానంటే ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే, ఎవరి దగ్గర అయితే స్కిల్ ఎక్కువ ఉండదో అండ్ విల్ కూడా ఎక్కువ ఉండదో వాళ్ళు ఆల్వేస్ దేంట్లో ఉంటారు, స్ట్రగ్లింగ్లో ఉంటారు. అంటే నెలకి డబ్బులకు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా పని దొరకదు, ఎందుకంటే స్కిల్ ఉందా, కమిట్మెంట్, అందుకోసం వాళ్ళు సఫర్ అవుతుంటారు. రెండోది ఉంటుంది హై విల్ లో స్కిల్. అంటే ఇలా అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లేట్ వెళ్తారు, పని చేయాలని చాలా ఉంటుంది, కష్టపడాలని చాలా ఉంటుంది, కానీ అయినా కూడా అది ఎట్లా కష్టపడాలో తెలియదు వాళ్ళకి, స్మార్ట్ వర్క్ తెలియదు. అందుకోసం సర్వైవల్ ఉంటారు. అంటే సర్వైవల్ అంటే మంత్కి వచ్చింది అక్కడెక్కడదే అయిపోతుంది అనమాట. వాళ్ళ జీవితం అక్కడనే రొటేట్ అవుతుంటుంది. ఇంకా వీళ్ళు స్థాయికి మించి గొప్పగా పని చేస్తారు కానీ డబ్బులు సంపాదించారు, ఎందుకంటే ఆ పనిని ఎఫెక్టివ్గా చేయరు కాబట్టి. ఇంకోళ్ళు ఉంటారు లో విల్ హై స్కిల్. అంటే ఏంటంటే కమిట్మెంట్ చాలా తక్కువ ఉంది కానీ తలుచుకుంటే చేయగలుగుతారు. దీన్నే ఓవర్ స్మార్ట్ బద్దకస్తులు అంటారు, లేజీ పీపుల్. అండ్ వీళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించలేరు. ఇంకా లాస్ట్ బిలియనర్ కావాలంటే హై విల్ హై స్కిల్. అంటే ఏంటంటే ఏదైనా పని చేసే పట్ల విల్ కూడా ఉండాలి, కమిట్మెంట్ కూడా ఉండాలి, అలానే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తారనమాట. అంతేగాని కూర్చునే దగ్గరనే నాకు డబ్బు వస్తలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మెరాకిల్స్ కావు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకొని దానిపైన కొంచెం వర్క్ చేస్తే మెరాకిల్స్ అనేది అవుతుంది.